వెల్కమ్ టు DTV న్యూస్. అజంజాహి మిల్ గ్రౌండ్ లోని కార్మిక భవన స్థలాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కబ్జా చేశాడని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. తనకు పేదలను ఆదుకోవడం తప్ప కబ్జాలకు పాల్పడడం కొండా మురళి చరిత్రలో లేదు అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓం నమ శివాయ అనే వ్యాపారి 2 రోజుల క్రితం కాశీబుగ్గలోని అజంజాహి మిల్ గ్రౌండ్ కి సంబంధించిన కార్మిక భవనంలో షాపింగ్ మాల్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఆ స్థలం కుడా పరిధిలో లేదు అని తెలిసి ఆ స్థలాన్ని అజంజాహి కార్మికుల ఆశయం మేరకు అదే స్థానంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు. ఒక బీసీ నాయకుడిగా ఎంతవరకు వచ్చానంటే అది ప్రజల పుణ్యమేనని గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాలు చేయలేదని అన్నారు. నాకు మొన్న ఓం నమ శివాయ హైదరాబాద్ ఉన్నా నా ఫోన్ చేసి చెప్పాడు. ఏమని ఇట్లా ఒకటి నేను అది కట్టుకున్నా, మాలు కడతా, దాంట్లో 10,000 మంది పనిచేస్తారు, నేను ఎక్కడ అని కూడా అడిగిన. అంటే ఓ సిటీ పక్కా అని అన్నాడు. ఓ సిటీ పక్కా అంటే మా వాళ్ళందరినీ ఓ సిటీ కాడ ఉన్నాను, ఇక్కడ క్యాంప్ హౌస్ ఉండండి, నేను వస్తున్నా అని చెప్పాను. దాని తర్వాత నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమశివాయ నేను దగ్గర తీసుకుంటే మరి కేటీఆర్, ఈ కవిత, ఈ సంతోష్ నమశివాయకు దూరం అయితే మరి ఆయన పెట్టిన అప్పులు ఉంటే వాళ్ళు అందులో పడతారు కాబట్టి దగ్గర దిగుతామని ఒక ఆలోచన ఉండే. ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించారు, వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తుంది. పొద్దున్నే మా ఎంఆర్ఓ గారిని పిలిచిన. ఏంటి ఎంఆర్ఓ ఏం చెప్పినా పని చెప్పి ఏం చెప్పినా బంద్ చేయమని చెప్పి సర్వే కూడా చేయమని బంద్ చేయి, వెంటనే సర్వే చేయని మరి వారికి వెంటనే చెప్పడం జరిగింది. ఈరోజు పని వెంటనే ఆపే అర్థమైంది కదా. ఓకే, అది వాళ్ళదా, ఎందుకంటే కూడా వాళ్ళకి పోయేలా అయితే ఈ పాటికి అది మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఈ పాటికి కూడా ఎప్పుడో దాన్ని తినేసు కాకుండా కూడా చెప్తున్నా, కార్మికుల పక్షాలు ఉన్నాయి కాబట్టి అన్న కార్మికులకు వాళ్ళది కుడాది కాక ఆయన మీద కాకుండా కూడా వాళ్ళకు సగం అన్నది ఇప్పించేసి వాళ్ళకు మరి ఫంక్షన్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా. మీటింగ్ పెట్టుకునేందుకు మరి నేను ఎమ్మడి ఉంటా అని మరి కార్మికులకు వచ్చానని తెలియజేస్తున్నా.